హలో ఎవ్రీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎకనామిక్స్ క్లాస్ 5లో అయితే ఉన్నాం. సో మన ఎఫ్ఆర్బి సిరీస్లో ఈ సెషన్లో మనం వచ్చేసరికి మనీ అండ్ బ్యాంకింగ్ అనేది డిస్కస్ చేయబోతున్నాం, అవునా? సో లాస్ట్ క్లాస్లో మనం ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇదంతా మనం ఏంటంటే చూడడం జరిగింది. ఈరోజు మనం మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అనేవి మనం చూడబోతున్నాం, ఓకేనా? లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన యొక్క మైండ్ మ్యాప్ యొక్క పీడిఎఫ్ ఉందో ఇది మీకు పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేనేంటంటే మా యొక్క అప్లికేషన్ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ ఇక్కడ నుంచి నేను మీకేంటంటే ఓకేనా స్టడీ మెటీరియల్ సెక్షన్లో అన్ని పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు కంపైల్డ్ పీడిఎఫ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు బ్యాంకింగ్ యొక్క హిస్టరీ అనేది ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? సో ఒక్క సెకండ్ టైం ఇవ్వండి నాకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే మన ఫస్ట్ బ్యాంక్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1770 బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పేసి మనం ఏంటంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం, ఓకేనా? దానికంటే ముందు కూడా మనం ఏంటంటే రెండు బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఆ రెండు బ్యాంక్స్ అనేవి ఏంటి అనేది మనం కనుక చూస్తే ఇన్ ద ఇయర్ 1680 1680వ సంవత్సరంలో, దీనికంటే ముందు. సో ఆ రెండు బ్యాంక్స్ అనేవి అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో 1680లో మనం ఏంటంటే ఒక బ్యాంక్ అనేది ఓపెన్ చేసాం, అది వచ్చేసరికి మద్రాస్ బ్యాంక్. ఆ బ్యాంక్ వచ్చేసరికి మద్రాస్లో ఉంది, సో మద్రాస్. దీని తర్వాత 1720లో మనం ఏం చేసామంటే బాంబేలో ఒక బ్యాంక్ అనేది ఓపెన్ చేసాం, బాంబే. ఇవి రెండు అంతగా ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఏం కావు. బట్ ఏదైతే మనం 1770లో ఓపెన్ చేసిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇది వచ్చేసరికి ఒక మేజర్ రోల్ ఏంటంటే ప్లే చేసింది. దీని తర్వాత 1806లో ఏవైతే ప్రెసిడెన్సీస్ అనేవి ఉన్నాయో 3 ప్రెసిడెన్సీస్ ఉన్నాయి కదా, కాల్కటా, బాంబే, మద్రాస్. సో అక్కడ మనం ఓపెన్ చేసాం. 1806లో కాల్కటాలో ఓపెన్ చేసాం, దాని తర్వాత 1840లో బాంబేలో అండ్ 1843లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. సో ఈ 3 ఇంపీరియల్ బ్యాంక్స్ అనేవి మనం ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఏవైతే ఈ 3 ఇంపీరియల్ బ్యాంక్స్ ఉన్నాయో ఈ 3 ఇంపీరియల్ బ్యాంక్స్ని మనం మర్జ్ చేసి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం ఏంటంటే దీన్ని చేంజ్ చేసాం. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత ఏదైతే ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉందో ఇది మన ఇండియా యొక్క గర్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మనం చెప్తాం కదా లంచ్ తర్వాత రెండీ బ్యాంక్, లంచ్ బ్యాంక్ అంటాం కదా, ఇదే ఆ బ్యాంక్, స్టేట్ బ్యాంక్. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏదైతే మన స్టేట్ బ్యాంక్ ఉందో దీని యొక్క రూట్స్ లేదా ఇది అన్నిటికంటే ఇండియాలో ఓల్డెస్ట్ బ్యాంక్ దీన్ని మనం చెప్పొచ్చు, ఎందుకంటే దీని యొక్క రూట్స్ అనేవి 1806 వరకు వెళ్తాయి. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఓన్డ్ బ్యాంక్ అంటే మనం అలహాబాద్ బ్యాంక్ అంటాం, ఎందుకంటే ఇది పూర్తిగా ఇండియన్ చేతిలో ఉండేది అలహాబాద్ బ్యాంక్ ఇన్ ద ఇయర్ 1865. దీని తర్వాత మనం ఏం చేసామంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేసాం. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి మనము ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మనకు ఆర్ఆర్బి యాక్ట్, రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976 ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఏదైనా కూడా ఒక బ్యాంక్ అనేది మనము లేదా ఏదైనా ఒక యాక్ట్ ద్వారా దాన్ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేసే దాన్ని మనం ఒక స్టాట్యూటరీ బాడీ అంటాము. సో ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాం? టు ఎన్హాన్స్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ని పెంచడం కోసం, వాళ్ళకి సహాయం అనేది అందించడం కోసం మనం ఏవైతే గ్రామీణ బ్యాంక్స్ అనేవి ఉన్నాయో అవి ఎస్టాబ్లిష్ చేసాం, అవునా? సో రీసెంట్గా మన ఏపీలో ఏదైతే మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది కదా, సో అది కూడా మనం ఏంటంటే ఇది చెప్పొచ్చు. సో రీసెంట్గా దాని యొక్క ఇష్యూ అనేది కూడా జరిగింది, మీకు అందరికీ తెలుసు. అది అప్రాక్సిమేట్లీ ఒక 1 వీక్ 10 days వరకు ఆ బ్యాంక్ అనేది వర్క్ అనేది చేయలేదు, ఏపీజీపీ. అదేమైందంటే ఆంధ్రప్రదేశ్ బ్యాంక్గా ఏంటంటే దాన్ని కన్వర్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఒకనా మర్జ్ చేశారు. నెక్స్ట్ దీని తర్వాత ప్రథమ్ గ్రామీణ బ్యాంక్, ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే ప్రథమ్ గ్రామీణ బ్యాంక్. ఇది వచ్చేసరికి 2 October 1975 మురాదాబాద్ యూపీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో రీజనల్ రూరల్ బ్యాంక్ అని చెప్పేసి దీన్ని ఎందుకంటామంటే ఇందులో ఓకేనా షేర్ హోల్డింగ్ అనేది 50% సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది, 15% 15% ఏదైతే స్టేట్ అనేది ఉందో అది మనకు ఉంటుంది. నెక్స్ట్ 35% ఏంటంటే వాటి యొక్క స్పాన్సర్డ్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. స్పాన్సర్డ్ బ్యాంక్ ఇప్పుడు లెటస్ సపోజ్ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయన్నమాట, సిండికేట్ బ్యాంక్ కానివ్వండి, దీని తర్వాత ఎస్బీఐ కానివ్వండి, దీని తర్వాత యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏవైతే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో వీటికి స్పాన్సర్షిప్ అనేవి ఇస్తాయి. సో అది వచ్చేసరికి 35% ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత సిడ్బీ
సిడ్బి అంటే ఏంటి? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని పేరులోనే ఉంది స్మాల్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం కోసం. ఇది మనం 2 April 1919 దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లక్నోలో ఉంది. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం ఆర్బీఐ యాక్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మనకు 1934లో రావడం జరిగింది. దీని ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ బాడీగా మనం ఎస్టాబ్లిష్ చేసాం. కానీ ఎప్పుడైతే ఇది ఎస్టాబ్లిష్ అయిందో దీంట్లో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉండేవాళ్ళో వాళ్ళే ఓనర్స్గా వర్క్ చేసేవాళ్ళు. అవునా? వాళ్ళే ఓనర్స్గా వర్క్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఈ బ్యాంక్ని మనం ఏం చేసామంటే నేషనలైజ్ చేసి దీని యొక్క మొత్తం షేర్ హోల్డర్షిప్ లేదా దీని యొక్క పూర్తి ఓనర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకునింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ హిల్టన్ యంగ్ కమిటీ. సో హిల్టన్ యంగ్ కమిషన్ ద్వారా దీని యొక్క రికమెండేషన్ ద్వారా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ హిల్టన్ యంగ్ కమిటీ అనేది ఏ ఇయర్లో ఫామ్ అయిందంటే 1926. అండ్ ఇది వచ్చేసరికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1 April 1935 1 April దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ సెటప్ ఆఫ్ ఆర్బీఐ హెడ్ క్వార్టర్ అనేది క్యాల్కటాలో మనం ఏంటంటే మనం ఏం చేసాం దీని యొక్క హెడ్ క్వార్టర్ పెట్టాం. కానీ ఇప్పుడు వచ్చేసరికి దీని యొక్క హెడ్ క్వార్టర్ అట్ ప్రజెంట్ క్యాల్కటాలో ఉంది. దీనికంటే ముందు ముంబై ఇన్ 1937. సో ప్రీవియస్గా దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబైగా ఉండేది. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా ఆస్బార్న్ స్మిత్, ఈయన వచ్చేసరికి బ్రిటిషర్, ఈయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు. దాని తర్వాత ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరు వర్క్ చేశారంటే సిడి దేశ్ముఖ్ ఏం చేశారు? ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేశారు. ఇప్పుడు మీకేంటంటే ఒక చిన్న క్వశ్చన్, కరెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ అనేది చేయండి. ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉంటుంది. సో కరెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని చెప్పేసి కింద మెన్షన్ చేయండి. అండ్ ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1 January 1949 దీన్ని మనం ఏం చేసాం? నేషనలైజ్ చేసాం. నేషనలైజ్ ఇన్ ద సెన్స్ ఏంటి ఏదైతే షేర్ హోల్డర్షిప్ అనేది ఉందో ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సెకండ్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారంటే సెకండ్ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసరికి మనకు ఒక సెకండ్ ఆగండి, ఈయన పేరు వచ్చేసరికి జేమ్స్ బాండ్ లాగా వస్తుంది. సో జేమ్స్ బ్రైడ్ టైలర్, జేమ్స్ బ్రైడ్ టైలర్. సో సెకండ్ ఆర్బీఐ గవర్నర్గా ఈయన వర్క్ చేశాడు. అదే ఫస్ట్ ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ అంటే సిడి దేశ్ముఖ్. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ అనేది మనం ఎందుకు ఎస్టాబ్లిష్ చేసాం? దీని యొక్క ఫంక్షన్స్ అనేవి ఏంటి అంటే బేసికలీ ఇదేంటంటే బ్యాంకులకే బ్యాంక్ అంటే దీని యొక్క పర్పస్ అనేది ఏంటంటే ఏవైతే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉందో దాన్ని మొత్తాన్ని రెగ్యులేట్ చేయడం కోసం మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ దీన్నే మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కూడా అంటాము. సో ఇట్ రెగ్యులేట్స్ బ్యాంక్స్. ఇది వచ్చేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ద్వారా ఏం చేస్తుంది? అన్ని బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ బ్యాంక్స్కి ఏవైతే లైసెన్సెస్ అనేవి ఉంటాయో అవి ఇష్యూ చేయడం, వాటిని క్యాన్సిల్ చేయడం కూడా ఆర్బీఐ అనేది చేస్తుంది. అండ్ ఏదైతే సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ రేషియోస్ అనేవి ఉంటాయో అవి డిసైడ్ చేసేది ఎవరు అంటే ఆర్బీఐ. సో సిఆర్ఆర్ అంటే ఏంటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో ఇవన్నీ చూద్దాం. అండ్ రెగ్యులేట్ బ్యాన్ అనేది కూడా రెగ్యులేట్ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత దీని యొక్క ఇంకొక మేజర్ ఫంక్షన్ వచ్చేసరికి కరెన్సీని ప్రింట్ చేయడం. మనం ఏవైతే నోట్స్ అనేవి చూస్తాం కదా, 10 రూపీ నోట్, 20 రూపీ నోట్, 50 రూపీస్ నోట్, 100 రూపీస్, 200, 500, ఇంతకుముందు ప్రీవియస్గా 2000 రూపీస్ నోట్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే అది లేదు. సో అన్ని నోట్స్ అనేవి మనం ఆర్బీఐ అనేది ప్రింట్ అనేది చేస్తుంది. బట్ ఎక్సెప్ట్ 1 రూపీ నోట్, రూపీ 1 నోట్ అంటే ఇప్పుడు ఎవరైతే జెన్జీ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే రూపీ 1 రూపీ నోట్ అనేది అసలు చూసుండరు. బట్ ఓకేనా, నేనేంటంటే చూశాను రూపీ 1 నోట్ అనేది చూశాను, 5 రూపీస్ నోట్ అనేది కూడా చూశాను. సో ఈ 1 రూపీ నోట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏంటంటే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ డౌట్ అవ్వచ్చు, సార్ మిగతా అన్ని నోట్స్ ఆర్బీఐ ప్రొడ్యూస్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది సపరేటా, ఆర్బీఐ అనేది సపరేటా అంటే ఎస్, ఆర్బీఐ అనేది సపరేట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సపరేట్. ఆర్బీఐ. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే గవర్నమెంట్. ఓకేనా? నెక్స్ట్ ఏవైతే ఈ నోట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో, ఏవైతే ఈ కరెన్సీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దీన్నే మనం లీగల్ టెండర్ మనీ లేదా ఫియాట్ మనీ అంటాం. లీగల్ టెండర్ మనీ అంటే దీనికి అర్థం ఏంటి, లేదా ఫియాట్ మనీకి అర్థం ఏంటి అంటే ఇవి ఖచ్చితంగా వర్క్ అవుతాయి. అంటే నా దగ్గర వచ్చేసరికి ఒక 200 రూపీస్ నోట్ ఉంది, అవునా, 200 రూపీస్ నోట్ ఉంది. ఆ 200 రూపీస్ నోట్ నేను తీసుకెళ్ళి ఒక షాప్ కీపర్ దగ్గర నేను వాటర్ బాటిల్ కొనాలి అని చెప్పేసి 200 రూపాయలు వాడికి ఇచ్చాను అనుకోండి, వాడు నేను 200 తీసుకోను, నువ్వు 100 రూపాయలు 500 రూపాయలు అని చెప్పేసి వాడు రిఫ్యూజ్ చేయకూడదు.
వాడు అలా చేయకూడదు. ఎందుకు? అవి ఎక్కడైనా కూడా వర్క్ అవుతాయి. సో దీస్ ఆర్ లీగల్ టెండర్ మనీ. సో ఆ నోట్ పైన మీరు కనుక చూస్తే, ఇప్పుడే మీ దగ్గర కనుక ఒక నోట్ కనుక ఉంటే అది తీసి ఓపెన్ చేసి చూడండి, అందులో ఉంటుంది. సో లెట్ అస్ సపోజ్ అదొక 500 రూపీస్ నోట్ అనుకుందాం, ఓకేనా, 500 రూపీస్ నోట్. సో ఆ నోట్ పైన ఏం రాసి ఉందంటే, ఐ ప్రామిస్ టు బేర్ ద, ఎవరైతే ఈ బిల్ని అంటే ఏదైతే ఈ నోట్ని పెట్టుకొని ఉన్నారో, నోట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి నేను 500 అనేది బేర్ చేస్తున్నాను అని చెప్పేసి అక్కడ సమ్ టెక్స్ట్ అనేది రాసి ఉంటుంది, ఓకేనా. ఐ ప్రామిస్ టు బేర్ ద బేరర్, ఇలాగా క్లియర్. సో ఇక్కడ కనుక చూస్తే, అండ్ ఇందులో కూడా మనకి ఏంటంటే ప్లాస్టిక్ మనీ, హాట్ మనీస్ అనేవి రెండు ఉంటాయి. ప్లాస్టిక్ మనీ అంటే ఏంటి కాదు, ఈ సింపుల్గా మనం ఏదైతే జేబులో పెట్టుకొని తిరుగుతుంటాం కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇవన్నీ కూడా మనం దీన్ని ప్లాస్టిక్ మనీ అంటాం. అండ్ హాట్ మనీ అంటే ఏవైతే అసెట్స్ అనేవి మనం వెంటనే అమ్మేసి, ఓకేనా, అమ్మేసి డబ్బులు చేయగలుగుతామో దాన్ని మనం హాట్ మనీ అంటాం. ఎలాగైతే స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డిపాజిట్స్ ఉన్నాయి, ఏవైతే బాండ్స్ ఉంటాయి, ఓకేనా, సావరెన్ గోల్డ్ బాండ్స్ కానివ్వండి, ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో ఇవన్నీ వీటన్నిటిని మనం హాట్ మనీ అంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఏవైతే ఈ కరెన్సీ ప్రింటింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే, నాసిక్లో జరుగుతుంది, దేవాస్లో, మైసూర్లో అండ్ సాల్బోని, ఈ 4 ప్లేసెస్లో కరెన్సీ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఏవైతే కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ ప్రింట్ చేసే చోటుని మనం మింట్ అంటాం, MINT, మింట్. సో ఈ మింట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ముంబైలో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, కాల్కటాలో ఒకటి ఉంది అండ్ నోయిడాలో ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది ఇంకా దీని యొక్క ఫంక్షన్స్ ఏంటంటే, ఏవైతే మానిటరీ పాలసీ అనేది ఉందో అది ఈ RBI అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ మానిటరీ పాలసీ అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా. అండ్ దాంతోపాటు ఇట్ ఈస్ నోన్ యాజ్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఫర్ బ్యాంక్స్. సో దీన్ని మనం లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటాం, లేదా బ్యాంకులకే బ్యాంక్ అంటాం, బ్యాంక్ ఆఫ్ బ్యాంక్. ఎందుకు? ఎప్పుడైతే బ్యాంకుల దగ్గర ఎవరు కూడా డబ్బులు తీసుకోవడానికి రావడం లేదు, లేదా బ్యాంక్ అనేది దివాలా తీస్తుంది, బ్యాంకులకి అవసరం ఉంది అంటే అది ఏం చేస్తుంది, RBI దగ్గరికి వెళ్ళి అప్పు అనేది తీసుకొని వస్తుంది. సో ఈ అప్పులు ఇవే అన్నమాట, CRR, SLR, అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ని మనం ఇలా క్లాసిఫై చేయొచ్చు. RBI యాక్ట్ 1934 ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒకటి షెడ్యూల్డ్ బ్యాంక్, ఇంకోటి వచ్చేసరికి నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్. షెడ్యూల్డ్ బ్యాంక్స్లో కూడా మనకేంటంటే 2 టైప్స్ అనేవి ఉంటాయి, కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ అంటే వాటి యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి ప్రాఫిట్ అన్నమాట, ఓకేనా, ప్రాఫిట్. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్లో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి, దీని తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో టోటల్గా మన ఇండియాలో ఇప్పటి వరకు 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో ఇదేంటంటే అప్డేట్ అయి ఉంటుంది, ఎందుకంటే మనకు రీసెంట్గా మర్జ్ అనేది చాలా బ్యాంక్స్ అనేవి అయ్యాయి కాబట్టి ఇది కొంచెం ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు. నేను ఒక్కసారి మీకు చూసి చెప్తాను. ఎస్, 12 ఉన్నాయండి. సో బేసికలీ దెర్ ఆర్ 12 నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఓకేనా. సో అవి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, UCO అంట, అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఏవైతే 12 నేషనలైజ్డ్ బ్యాంక్. ఇందులో మీ బ్యాంక్ అనేది ఉందా లేదా చూడండి. ఒకవేళ లేకపోతే వెంటనే మీరు ఏదైతే బ్యాంక్లో అకౌంట్ అనేది ఉందో అది ఖాళీ చేసి ఈ బ్యాంక్లో పెట్టుకోండి. సారీ, జోక్ చేస్తున్నాను, ఓకేనా. సో అలా ఏం అవసరం లేదు, వేరే బ్యాంక్స్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటంటే వీటిలో ఎటువంటి ప్రాఫిట్ మోటివ్ అనేది ఉండదు. సో ఇక్కడ ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళే ఓనర్స్గా ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుంటారు, మీ ఏదైతే డిస్టిక్లో ఉంటారో డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇవన్నీ కూడా. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎవరికి అకౌంట్స్ ఉంటాయంటే మ్యాక్సిమం ఎవరైతే మన అమ్మలు అక్కలు ఉంటారు కదా, అమ్మలు అక్కలు ఇన్ ద సెన్స్ డ్వాకరా వాళ్ళు, మన మదర్ కూడా, ఓకేనా, మీ మదర్ కూడా, మా మదర్ కూడా ఏంటంటే డ్వాకరాలో ఉండొచ్చు. సో డ్వాకరా గ్రూప్లో కనుక ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే కోఆపరేటివ్ బ్యాంక్లో ఒక అకౌంట్ అనేది తీసుకోండి అని చెప్తారు. నెక్స్ట్ ఇక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని కూడా మనం 2 కేటగిరీస్గా చెప్పొచ్చు, ఇండియన్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్. ఫారిన్ బ్యాంక్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి బ్యాంకింగ్ అనేది కంటిన్యూ చేస్తుంటారు, లైక్ సిటీ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్, దీని తర్వాత HSBC. ఇండియన్ బ్యాంక్స్ వచ్చేసరికి HDFC, కోటాక్, ఇవి మనకు వస్తాయి అన్నమాట, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇంకా కొన్ని అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. అందులో కనుక చూస్తే IRDAI అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేసే బాడీ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుండేవాళ్ళం, అంటే నాకు బాగా గుర్తుందన్నమాట, ఓకేనా. నేనేంటంటే ఒక బైక్ అనేది కొనడానికి వెళ్ళినప్పుడు
ప్రీవియస్గా ఆ బైక్ అనేది 1,20,000 లేక 1,10,000 ఉండేది. కానీ అదే బైక్ అనేది నేను 1 ఇయర్ తర్వాత వెళ్ళి చూస్తే అదేంటంటే 1,52,000 అయింది. ఎందుకు అయింది అని చెప్పేసి నేను అడిగితే ప్రీవియస్గా వచ్చేసరికి 1 ఇయర్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీగా ఉండేది సార్. కానీ ఇప్పుడు వచ్చేసరికి 5 ఇయర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఎప్పుడైతే ఈ 5 ఇయర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిందో దీనివల్ల ఏమైందంటే ఆబ్వియస్లీ రేట్ అనేది కూడా స్కై రాకెట్ అయింది, కొంచెం పెరగడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ అది కూడా మనం చూసాం, ఓకేనా, రేట్స్ అనేవి పెరుగుతాయి అనేది. సో దానివల్ల ఇది. సో అటువంటి ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేసే అథారిటీగా మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు IRDAI యాక్ట్ 1999 అండ్ ఇట్ ఈజ్ యాజ్ ఏ స్టాట్యూటరీ బాడీ. సో స్టాట్యూటరీ బాడీగా ఎందుకంటున్నాం, దీనికి ఒక యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఆన్ 2000. సో 2000లో ఇది ఎస్టాబ్లిష్. నెక్స్ట్ సెబీ వచ్చేసరికి దీన్ని మనం ఏమంటాం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. త్రూ సెబీ యాక్ట్ ఇన్ 1992 ఎస్టాబ్లిష్డ్ ఆన్ 12th of April 1988. సో 12th of April 1988 ఇదేంటంటే ఎస్టాబ్లిష్ అయింది. కానీ దీనికి ఒక యాక్ట్ అనేది 1992లో రావడం జరిగింది. దానివల్ల ఇదేమైంది, యాక్ట్ రావడం వల్ల ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అనేది అయింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంది. అండ్ దీని యొక్క ఫంక్షన్ వచ్చేసరికి టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, సో ఇప్పుడు మనం చూస్తుంటాం కంపెనీలో స్టాక్స్ అనేవి ఉంటాయి. సో కంపెనీస్ ఏదైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉందో, అందులో కంపెనీస్ అనేవి లిస్ట్ చేస్తూ ఉంటాయి. ఆ కంపెనీస్ అనేవి లిస్ట్ అయిన తర్వాత వాటి యొక్క IPOs అనేవి వస్తాయి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ఆ కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి కొంటూ ఉంటాము. ఆ కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేస్తే మనకేంటంటే ఆ షేర్ వాల్యూ అనేది పెరిగి మనకేంటంటే రిటర్న్స్ అనేవి వస్తాయి. ఒకవేళ కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేయకపోతే దాని యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ డిక్రీజ్ అయినప్పుడు మన యొక్క ఏదైతే అమౌంట్ అనేది ఉందో అది లాస్ అనేది అవుతుంది. ఇక్కడ ఏంటంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట. ఏదైతే షేర్ మార్కెట్ అనేది ఉందో, సో అది షేర్ మార్కెట్ అనేది పూర్తిగా ఒక గ్యాంబ్లింగ్ అన్నట్టు తయారైంది. సో మ్యాక్సిమం మనకేంటంటే ఏదైతే అక్కడ ఏవైతే ఇర్రెగ్యులారిటీస్ అనేవి జరుగుతాయి, అంటే కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ అనేవి డైరెక్ట్గా వచ్చి రిజిస్టర్ అయ్యి ఏదైతే జనాల దగ్గర డబ్బులు అనేది తీసుకొని అలాగ పంపింగ్ డంపింగ్ అనేది చేస్తారు, అలా చేయకుండా ఉండడం కోసం సెబీ అనేది మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 1988లో దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇదంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో త్రూ యాక్ట్ ఆఫ్ 1987. క్లియర్. దీని తర్వాత ఇంకా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఎవరైనా హైదరాబాద్లో కనుక ఉంటే సో నాబార్డ్ బిల్డింగ్ అనేది మనకు చాలా మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది, ఓకేనా. సో నాబార్డ్. సో ఇట్ వాస్ సెటప్ ఆన్ 12th of July 1982 ఆన్ రికమెండేషన్ ఆఫ్ బి శివరామన్ కమిటీ. సో బి శివరామన్ కమిటీ యొక్క రికమెండేషన్ ద్వారా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం ఇన్ ది ఇయర్ 1979 దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాము, ఓకేనా. క్లియర్. సో ఒక్క సెకండ్ ఆగండి. రైట్, ఇక్కడ మనకు ఏంటంటే శివరామన్ కమిటీ రికమెండేషన్ ద్వారా నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. అదేవిధంగా RRBs అనేవి ఏ రికమెండేషన్ ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేసామంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా మనం ఏంటంటే ఒక కమిటీ యొక్క రికమెండేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసాం. అది వచ్చేసరికి నరసింహన్ కమిటీ. సో నరసింహన్ కమిటీ ద్వారా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇక్కడ ఆ పాయింట్ వచ్చింది కాబట్టి మనకు గుర్తొచ్చింది. సో త్రూ నాబార్డ్ యాక్ట్ 1988. సో దీని కూడా ఒక యాక్ట్ అనేది ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది, ముంబైలో ఉంది. సో దీని యొక్క బ్రాంచెస్ కూడా మల్టిపుల్ సిటీస్లో ఉంటాయి. దీని యొక్క ఫంక్షన్ అనేది ఏంటి, ఏదైతే ఫైనాన్స్ అనేది ఉందో అంటే అప్పు ఏదైతే ఉందో అది అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇట్ సూపర్వైజర్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ RRBs. సో ఏవైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయో అండ్ RRBs అనేది ఉందో వీటిని ఈ నాబార్డ్ అనేది ఏం చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. సో RBI అనేది రెగ్యులేట్ చేస్తుంది, కానీ సూపర్వైజ్ చేసేది వచ్చేసరికి నాబార్డ్, ఓకేనా. సో పైనుండి చూసుకుంటుంది, కానీ ఏవైతే అందులో SLR, CRR ఇవన్నీ ఉన్నాయో అది RBI అనేది డిక్టేట్ చేస్తుంది, RBI రెగ్యులేట్ చేస్తుంది. సో డస్ నాట్ డీల్ డైరెక్ట్లీ విత్ పబ్లిక్. సో ఇందులో ఎటువంటి పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో నాబార్డ్ బ్యాంక్ వెళ్ళి, సార్ ఇది కూడా బ్యాంకే కదా, నేను డైరెక్ట్గా నాబార్డ్కి వెళ్ళి అక్కడ నుంచి లోన్ తీసుకుంటాను, నేను ఒక అకౌంట్ ఓపెన్ చేస్తానంటే వాళ్ళు అలౌ చేయరు. సో వీళ్ళ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఏవైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడం, సూపర్వైజ్ చేయడం. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్సింగ్ త్రూ PMAY, దీని తర్వాత KCC, రూపే కిసాన్ కార్డ్స్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో బేసికలీ ఇది ఇండైరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దీని పేరులోనే ఉంది, మైక్రో లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. సో దే ఆఫర్
ఫైనాన్షియల్ సర్వీసెస్ టు లో ఇన్కమ్ పాపులేషన్. సో ఎవరి ఇన్కమ్ అయితే చాలా తక్కువగా ఉంటుందో, ఎంత తక్కువ అంటే 1.25 కాదు 3 lakhs per annum, 3 లక్షల కంటే ఒక సంవత్సరానికి తక్కువ సంపాదిస్తే వాళ్ళకేంటంటే వీళ్ళు మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఫాదర్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ సిస్టమ్గా మనం మొహమ్మద్ యూనిస్ని అంటాం. సో ఈయన వచ్చేసరికి బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి ఓపెన్ చేశాడు. గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రామీణ్ మోడల్ బ్యాంక్స్ ఇన్ 1970 అండ్ దీనివల్ల ఈయనకి ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది కూడా రావడం జరిగింది. సో ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనేది మనము ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాం అంటే సేవా బ్యాంక్గా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం ఇన్ ద ఇయర్ 1974. ఈ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏ విధంగా రన్ అయితే చాలా సింపుల్ అన్నమాట. ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి, జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఉంటాయి. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏం కాదు, మన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో డ్వాక్రా గ్రూప్స్ అంటాం కదా. సో అందులో 10 నుంచి 20 మంది అందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళ ఒక అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసి పొదుపులు కడుతూ, దీని తర్వాత లోన్స్ అనేవి తీసుకుంటూ, లోన్స్ అనేవి షేర్ చేస్తూ, మళ్ళీ ఆ లోన్స్ అనేవి రీపే చేస్తూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏంటంటే ఒక 50,000 అమౌంట్ అనేది వస్తుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా 50,000 అనేది 1 lakh అవుతుంది, 1 lakh అనేది 2 lakh, 2 lakh తర్వాత 5 lakh, 5 lakh తర్వాత 10 lakhs, ఇలా లోన్స్ అనేవి వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే మంత్లీ అది కడుతుంటారు. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆ డ్వాక్రా లోన్స్ ఏవైతే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు రద్దు చేస్తారు. చాలా తక్కువ ఇంట్రెస్ట్కి ఏంటంటే వాళ్ళు లోన్స్ అనేవి ఇస్తారు. కొన్నిసార్లు ఇంట్రెస్ట్ అనేది రద్దు చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ పూర్తి లోన్ అనేది కూడా కొన్నిసార్లు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే మన స్టేట్ గవర్నమెంట్స్ అవి లోన్స్ని రద్దు చేస్తాయన్నమాట. సో అది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎవరైతే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో యూజువల్లీ ఇవి రూరల్ ఏరియాస్లో కనిపిస్తాయి. నెక్స్ట్ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటే ఏంటి? ఇవి వచ్చేసరికి 4 to 10 members జనాలు ఏంటంటే కలిసి ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక వెంచర్గా దీన్ని ఏంటంటే స్టార్ట్ చేస్తారు. బిజినెస్లో ప్రాఫిట్స్ అవి మెయింటైన్ చేయడానికి ఇది చూసుకోవడం జరుగుతుంది. సో బేసికలీ ఇది వచ్చేసరికి అర్బన్ ఏరియాస్లో మనకు కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా ఎటువంటి గ్రూప్స్ అంటే దీస్ ఆర్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ముద్రా స్కీమ్లో మనకేంటంటే ఏవైతే లోన్స్ అనేవి ఉన్నాయో మైక్రో ఫైనాన్స్ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ లోన్స్ అనేవి చాలా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఇన్ ద సెన్స్ అంటే ఏంటి? కొలాటరల్ ఫ్రీ అంటే ఎటువంటి కొదవ అనేది పెట్టకుండా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్జెంటుగా ఒక 4 లక్షలు 5 లక్షలు లోన్ కావాలి, అవునా, 4 lakhs 5 lakhs లోన్ కావాలి. సో మీరు బయట వడ్డీకి తీసుకునవచ్చు. వడ్డీకి తీసుకొని వస్తే 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు కొన్నిసార్లు 10 రూపాయలు వడ్డీకి కూడా ఇస్తారు. కానీ అదే మీ దగ్గర కనుక ఏదో ఒక బిజినెస్ ఉండి అలా కనుక రిక్వైర్మెంట్స్ కనుక ఉంటే మీరేంటంటే ఎటువంటి కొలాటరల్ అనేది లేకపోతే మీరు బ్యాంక్, సో దానికంటే చూడండి, ఒకవేళ గోల్డ్ లోన్ పెట్టాలంటే మీరు ఏం చేయాలి? మీ యొక్క గోల్డ్ అనేది ఇస్తే వాళ్ళు దానికి ఒక 40% 50% ఏదైతే గోల్డ్ యొక్క యాక్చువల్ వాల్యూ ఉందో దానికి 40% 50% మీకు లోన్ అమౌంట్గా వాళ్ళు శాంక్షన్ చేస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి కొదవ అనేది అవసరం లేకుండా, ఎటువంటి కొలాటరల్ అనేది అవసరం లేకుండా వీళ్ళు మీకు లోన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అంటాం. సో ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లాంచ్డ్ ఇన్ 2015. ఇందులో 3 types ఆఫ్ లోన్స్ అనేవి వస్తాయన్నమాట. శిశు, కిషోర్ అండ్ తరుణ్. శిశు వచ్చేసరికి లోన్స్ అప్ టు 50,000, కిషోర్ వచ్చేసరికి 50,000 నుంచి 5 lakhs, దీని తర్వాత తరుణ్ వచ్చేసరికి 5 lakhs నుంచి 10 lakhs లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అంటాం. సో ఎన్బిఎఫ్సిస్ అంటే మనం ఎక్కువగా చూస్తుంటాం కదా, బజాజ్ ఫినాన్స్లో నా దగ్గర 1 లక్ష రూపాయలు అమౌంట్ ఉందిరా, క్రెడిట్ కార్డు ఉంది, ఏం కావాలో పదా తీసుకుందాం, చూస్తూ ఉంటాం. ఎవరైతే పిల్లలు ఉంటారు కదా, చప్రీ పిల్లలు, వాళ్ళు ఏంటంటే ఐఫోన్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బేసికలీ ఏదైతే బజాజ్ ఫైనాన్స్ ఉందో లేకపోతే ఏదైనా వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి లోన్ అనేది తీసుకొని లేదా ఆ క్రెడిట్ కార్డు అనేది యూజ్ చేసి ఈఎంఐలకి ఐఫోన్లు, ట్యాబ్లు అవన్నీ కొనుక్కుంటారు. ఓకేనా. సో అది ఇవి ఈ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. ఏంటది? ఎన్బిఎఫ్సిస్. సో ఇందులో మనకు ముటూట్ ఫైనాన్స్ కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ చాలా యాప్స్ అనేవి ఉంటాయి, క్రెడిట్ బి, దీని తర్వాత స్లైస్, మనకు చాలా ఉంటాయి. సో అందులో లోన్స్ అనేవి వీళ్ళు దీని ద్వారానే ప్రొవైడ్ అనేది చేస్తారు. బేసికలీ వీళ్ళు ఏంటంటే లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో గోల్డ్ ఒక్కటే కాదు, లోన్స్ కూడా వీళ్ళు ఏంటంటే ప్రొవైడ్ చేస్తారు మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని. ఒకవేళ లోన్ కట్టకపోతే ఫోన్లు చేసి అంతే సతాయిస్తారు. సరే ఎందుకు సార్ మీకు ఎలా తెలుసు సార్ ఇదంతా అంటే మనం ఆల్రెడీ చూసాం. అంటే నేను కట్టలేదని కాదు, ఓకేనా. నేనేంటంటే నా క్రెడిట్ స్కోర్ అనేది బాగానే ఉంటుంది. ఎవరైతే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ల్లో టెంప్ట్ అయ్యి లోన్ అనేది తీసుకుంటారు. లోన్ తీసుకున్న తర్వాత
ఈఎంఐలు కట్టలేక నాకు ఫోన్ చేస్తారు, రే డబ్బులుంటే వేరా, ఎందుకు తీసుకుంటావరా, ఎందుకు ఇది చేస్తారని చెప్పినా కూడా వాళ్ళు వినారన్నమాట. సో ఇలాగా మీరు కూడా ఏంటంటే ఏమైనా లోన్స్ కనుక ఉంటే ఎటువంటి లోన్స్ అనేవి తీసుకోవద్దు. అండ్ క్రెడిట్ కార్డ్ కనుక మీ దగ్గర ఉంటే దాన్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయండి. ఒకవేళ రెస్పాన్సిబుల్గా యూజ్ చేయలేకపోతున్నారని చెప్పేసి మీకు అర్థమైతే వెంటనే ఆ కార్డ్ని క్లోజ్ చేసేయండి. ఎందుకంటే చాలా చాలా డేంజరస్ అన్నమాట. ఓకేనా, మన దగ్గర లేని ఆ డబ్బుల్ని మీరు యూజ్ చేస్తున్నారంటే మీరు ఆ అమౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు? నెసెసిటీస్ కోసం యూజ్ చేస్తున్నారా, లగ్జరీస్ కోసం యూజ్ చేస్తున్నారా, పనికిరాని వస్తువులు కొంటున్నారా అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇందులో వీళ్ళు వచ్చేసరికి డిమాండ్ డిపాజిట్స్ వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేయలేరు. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటి, టైం డిపాజిట్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. డిపాజిట్స్ అనేవి ఇందులో ఎటువంటి గ్యారంటీ అనేది ఉండదు. సో ఇందులో మీరు కనుక డిపాజిట్ చేస్తే ఎటువంటి గ్యారంటీ అనేది ఉండదు. దే ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అనేది రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వీళ్ళు ఎటువంటి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ. సో ఎన్బిఎఫ్సి అంటే ఇంతకుముందు చూసాం, ఎంఎఫ్ఐ అనేది కూడా చూసాం, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఒకవేళ ఎన్బిఎఫ్సి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి 75% కంటే ఎక్కువ లోన్స్ అనేది మైక్రో ఫైనాన్స్గా మనం ఇస్తే అవి ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ప్రొవైడ్ మైక్రో ఫైనాన్షియల్ సర్వీసెస్, మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్ఎఫ్సి లోన్స్, ఎంఎఫ్ లోన్స్ వచ్చేసరికి, మైక్రో ఫైనాన్స్ లోన్స్ వచ్చేసరికి 75% ఆఫ్ టోటల్ అసెట్స్ అంటే ఇక్కడ ఏంటి, ఏదైతే ఇప్పుడు చూడండి బ్యాంక్ అనేది లోన్ అనేది ఇస్తుంది, అవునా, బ్యాంక్ లోన్ అనేది ఇస్తుంది, అవునా, మళ్ళీ ఆ లోన్ అనేది ఏమవుతుంది, ఆ బ్యాంక్ కలెక్ట్ అనేది చేసుకుంటుంది. సో డబ్బులు అనేది బ్యాంక్కి పోలేదు, అవి అసెట్స్గానే ఉన్నాయి. సో 75% ఆఫ్ టోటల్ లోన్స్ వచ్చేసరికి మైక్రో ఫైనాన్స్ లోన్గా ఇస్తే అది ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐ అవుతుంది. ఎస్టాబ్లిష్ టు రికమెండేషన్ ఆఫ్ కమిటీ, మాలేగామ్ కమిటీ. సో మాలేగామ్ కమిటీ ద్వారా ఇది ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు, 2010లో. ఓకేనా, టు క్వాలిఫై ఫర్ ఎన్బిఎఫ్సి. ఇక్కడ చూడండి 75% ఆఫ్ ద అసెట్స్ వచ్చేసరికి మైక్రో ఫైనాన్స్లో ఉండాలి. సో బేసిక్ అన్నమాట. సో ఇక్కడతో మన ఏదైతే ఈ సెషన్ అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ ఏదైతే ఈరోజు మనం మనీ అండ్ బ్యాంకింగ్ అనేది డిస్కస్ చేస్తాం అది బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.